హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మన జీవితం నూతనపరచబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే ఈ వాగ్దానం బట్టి అడుగుతున్నారో, నీ జీవితంలో ఏదైతే జరగలేదు అనుకుంటున్నావో, నీ జీవితం ఏంటి ఎలా ఉందనుకుంటున్నావో, నీ పరిస్థితులు ఏంటి అన్నీ నీకు వ్యతిరేకంగా అనుకుంటున్నావో, నీ ప్రతిదీ నీకు వ్యతిరేకంగా ఉందని నువ్వు అనుకునే ఆలోచనలో ఇబ్బంది పడుతున్నావు. నువ్వు ఇబ్బంది పడడానికి వీలు లేదు. ఎందుకంటే అనేకమైన వాగ్దానం ఇచ్చినాడు. ప్రతి వాగ్దానాన్ని మనం వారసులుగా చేస్తున్నాడు. ప్రతి వాగ్దానానికి మనం స్వతంత్రుడిగా మారిపోయాము. హల్లెలూయా. కాబట్టి నీ వాగ్దానం పట్టుకుని నువ్వు ఉన్న పరిస్థితి వైపు చూసి నువ్వు అడుగుతావో, ఆ పరిస్థితిని నీ జీవితంలో తీసేసి నూతనమైన దాన్ని జీవితంలో ఇస్తాడు. హల్లెలూయా. నీకు ఇబ్బంది ఉంటే ఇబ్బందిని తీసేసి సమృద్ధిని కలగజేస్తాడు. నీకు అనారోగ్యం ఉంటే అనారోగ్యం తీసేసి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నువ్వు ఏదైతే నష్టంలో ఉన్నావో ఆ నష్టాన్ని తీసేసి లాభంలో దేవుడు నిన్ను కూర్చోబెట్టిపోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం ఆధారితంగా మనం ఏదైనా పొందుకోగలమని. ఎందుకంటే విశ్వాసం ద్వారా కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు పట్టుకున్న వాగ్దానాన్ని విశ్వాసం ద్వారా ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీ కొరకు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అడుగుడే నీకు ఇవ్వని ఉన్నాడు. కాబట్టి వాగ్దానం బట్టి అడుగుదాము. ప్రతి ఒక్క దాంట్లో మనం నూతన పరచబడదాము. హల్లెలూయా. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఎవరైతే తండ్రి ఇప్పటి వరకు మా జీవితం ఎలా ఉందనుకున్నారో తండ్రి, ఆ జీవితంలో తండ్రి ఏదైతే నష్టపోయారో, ఎదుగు తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రతిదీ తండ్రి నూతనపరచబడినగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతిదీ తొలగిపోయే తండ్రి, ప్రతి ఇబ్బంది తొలగిపోయే తండ్రి, ఆనందంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాము తండ్రి. పాతవి గతించిపోయిన సమస్తమును నూతనమైన వాగ్దానం తండ్రి. ఇదిగో తండ్రి అనేకమైన వాగ్దానం ఇచ్చినావు తండ్రి. ప్రతి వాగ్దానం మేము వారసులుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ వాగ్దానం ద్వారా తండ్రి మా మునుపున్న జీవితం తండ్రి మారిపోయి తండ్రి నూతనంగా తండ్రి. ఇదిగో తండ్రి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఇబ్బంది అంతా తొలగిపోయి తండ్రి ఆనందంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి వేదన తొలగిపోయి తండ్రి. ప్రతి వేదన తండ్రి ఏ పరిస్థితులు తండ్రి వాళ్ళు వేదన పడుతున్నారు తండ్రి, ఏ పరిస్థితులు తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతిదీ తొలగిపోయి తండ్రి మంచి సంతోషకరమైన జీవితం కదండి ఈ వాగ్దానం ద్వారా వీరి జీవితంలో జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి. అంటే రీతి కదండి ఈ వాగ్దానం పట్టిన ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారండి, మరి రహస్యమైన అయితే దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారని ప్రార్థించిన ప్రతిదీ పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని సరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.